ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిని దృష్ట్యా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అనే దాంట్లో ప్రజలకు అభ్యంతరం లేదు. నిజానికి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే పార్టీలకు కూడా అభ్యంతరం పెద్దగా కనిపించలేదు. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు ఆశ్చర్యకరం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియాకి చాలా అభ్యంతరకరంగా అనిపించింది. చాలా రకాల ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. మేము కూడా అనేక సందర్భాల్లో ఆలోచన చేసుకున్నాం. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి యోధుడు, ఇక్కడ ఒక రోల్ మోడల్ అతను, తర్వాత ఒక చరిత్ర సృష్టించినట్టు ఒక చరిత్రకారుడు, గతంలో 69 ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు ఎంతైతే గౌరవం మనం ఈ రోజుకి ఇచ్చుకుంటున్నామో, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్కి ఎట్లయితే గౌరవం ఇచ్చుకుంటున్నామో, ఈ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారికి కూడా చరిత్ర ఉన్నంతకాలం ఆ గౌరవం ఉంటుంది, మాకు కూడా ఉంది. ఆ క్రమం లోపల తన కడుపున పుట్టినటువంటి కూతురిగా, తన మార్గంలో నడిచినటువంటి ఒక నాయకురాలిగా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఆయన బొమ్మ పెట్టుకోవడం జరిగింది. కానీ అది ఎందుకో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు బాగా మింగుడు పడినట్టుగా కనపడదు. ఏదేమైనా చాలా క్లారిటీతో అక్క నిన్న చెప్పినారు. అంటే నా తొవ్వ నేను చూసుకుంటున్నాను, నా మార్గాన్ని నేను వేసుకుంటున్నాను, మా దారులు వేరైపోయినాయి, నా దారిలో ప్రయాణం చేసేటప్పుడు నా దారికి ఏదన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఆ ఆటంకాలను నేను అధిగమించాల్సి ఉంటుంది.